హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సాటర్డే అండి. ఇప్పుడు సాటర్డే ఆఫ్టర్‌నూన్ అరౌండ్ 1:00 అయింది. అండ్ నేను, యశ్వంత్ హ్యాపీ ఎక్కడికో బయలుదేరెళ్తున్నాం. ఎక్కడికంటారా? యాక్చువల్లీ వామ రిసార్ట్స్ అని అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉంటాం. ఇదివరకు ఛానల్‌లో కూడా చూపిచ్చాను. ఆ రిసార్ట్ హ్యాపీని తీసుకొని వెళ్తూ ఉంటాం. అది పెట్ ఫ్రెండ్లీ రిసార్ట్ అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాడు హ్యాపీ. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ గార్డెన్ ఉంటుంది. సో, అక్కడికి వెళ్తున్నాం స్టేకేషన్‌కి. సో, సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ అని చెప్పాను గదా! ఇప్పుడు వెళ్ళి రేపు ఆఫ్టర్‌నూన్ రావటం అనమాట. సో, వ్లాగ్‌లో అన్నీ క్లియర్‌గా షేర్ చేశాను. మీతో మాట్లాడుతూ ఉన్నాను. సో, డెఫినెట్‌గా వ్లాగ్ ఎండ్ దాకా చూడండి. మీకు నచ్చుతుంది. ఆహ్, నాకు యశ్వంత్‌కి యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ చాలా హెక్టిక్ ఉన్నాయి ఆఫీస్‌లో. లాస్ట్ వీడియోలో గూడా చెప్పాను. అందుకని వీడియోస్ రెగ్యులర్‌గా రావట్లేదని కూడా. చాలా అంటే చాలా హెక్టిక్. షేర్ చేస్తాను యాక్చువల్లీ కూర్చొని మాట్లాడాలి. నెక్స్ట్ వీడియోలో అలా షేర్ చేస్తాను. ఏం జరుగుతుంది? ఎందుకంత హెక్టిక్ అయిపోయింది ఆల్ ఆఫ్ ఎ సడెన్. ఆ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. బట్ యాహ్! ఈ బ్రేక్ ఇట్ ఈస్ మోస్ట్ నీడెడ్ బ్రేక్ అనమాట. సో, రండి మీరు కూడా మాతో పాటు రండి. ఎక్స్‌ప్లోర్ చేయండి రిసార్ట్ అండ్ మాతో పాటు ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise. హ్యాపీ గాడు దగ్గరికి వచ్చేసాం. దగ్గరికి వచ్చాం హ్యాపమ్మా. ఎక్కడికి వచ్చాడు హ్యాపీ? ఆకలేసిందమ్మా. అమ్మకు ఆకలేసింది. అమ్మలేదు. వచ్చేసాం. అదిగో 9 మినిట్స్ అంట ఇంకా హ్యాపీ. 9 మినిట్స్ వచ్చేసాం. పెట్టేస్తా వెళ్ళగానే ఆమె తినేస్తుంది కానీ. అన్నం లేదు, నిద్ర లేదు. పాపం పిల్లాడు, బుజ్జి పిల్లాడు కదా. కదమ్మా పొద్దున ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేశాడు హ్యాపీ. The chemicals that take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine. We wanna chase the night. వచ్చేసామండి. గేట్ లోపలికి ఎంటర్ అయిపోయాము. యాక్చువల్లీ చిరు వాళ్ళు కూడా వచ్చారనమాట. చాలా మందికి చిరు వాళ్ళు తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో, వాళ్ళు మేము కలిసి వచ్చాము. సో, ఇక్కడ చూడండి సెక్యూరిటీ వాళ్ళందరూ సెల్యూట్ చేసి చక్కగా ఇన్వైట్ చేస్తారు. సెల్యూట్ కొట్టి వెల్కమ్ చెప్పాడమ్మా. ఎందుకు అబ్బాయి మీద అరుస్తున్నావు? విండో ఓపెన్ చేసావు నాన్న. హ్యాపీ హ్యాపీ గడు ప్లేస్ చూసి గుర్తుపట్టేశాడండి. వాడు ఎక్సైట్మెంట్ చూసారు కదా, ఆ ఎక్సైట్మెంట్లో విండో కూడా దించేశాడు. జాగ్రత్తగా వెనక్కి లాగి విండో వేసాము. సో, వచ్చేసాము. చిరు వాళ్ళు మేము 5 మినిట్స్ అటు ఇటుగా వచ్చామన్నమాట. ఒకే టైంకి రీచ్ అయిపోయాము. సో, ఇక్కడ లంచ్ చేసేసి రూమ్కి వెళ్తాము. Dance to the light. Pull stars from the sky, just two hearts run. లంచ్ చేసేసి ఇప్పుడే రూమ్కి వచ్చామండి. లంచ్ ఏరియా దగ్గర ఏమీ షూట్ చేయడం కుదరలేదు. ఎందుకంటే యాజ్ యూజువల్ మన హ్యాపీగా అన్ని డాగ్స్ని చూసి రెచ్చిపోయాడు. కామన్ ఏరియాలో అందరూ లంచ్కి డిన్నర్కి వాళ్ళ డాగ్స్ని తీసుకుని వస్తారు కదా, ఇంకేది కనపడినా అరుస్తానే ఉంటాడు. లంచ్ కూడా చేయలేదు, అది అలాగే ఉంది. సో మేము తినేసాము, హ్యాపీది లంచ్ అవ్వలేదు. సో జస్ట్ ఇప్పుడే రూమ్లోకి వచ్చాము. యశ్వంత్ ఆల్రెడీ బెడ్ మీద కూర్చున్నారనమాట. ఇంకా పడుకుందాం అంటున్నారు. అయిపోయింది. ఉన్న కొంచెం ఓపికతో వచ్చాము. ఈ వీక్ అంతా బాగా నిద్ర లేక ఇద్దరికి అస్సలు ఓపిక లేదు. ఏదో ఉన్న కొంచెం ఓపిక అయిపోయింది అనమాట. సో కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాం. సో ఇది వామాది రూమ్ నేను చాలాసార్లు చూపించాను, బట్ స్టిల్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. సో బేసికలీ ఇది ఒక రూమ్ లాగా అనమాట. రూమ్ కానీ హాల్ కానీ అలా అనుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చాడు. సో డైనింగ్, ఇవన్నీ కాఫీ అన్నీ చేసుకోవడానికి. ఇదేమో చిన్న బెడ్రూము. సో అంతా ఓపెనే, ఇలానే ఓపెన్ లాగా ఉంది. బట్ ఇక్కడ మళ్ళీ లాంగ్ విండోస్ వచ్చినాయి అన్నమాట. ఇది వచ్చేసి రెస్ట్ రూము. ఇక్కడ ఏదైనా సేఫ్లో ఏదైనా వాల్యుబుల్స్ అలా స్టోర్ చేసుకోవడానికి సేఫ్ ఇచ్చారు. ఇదిగోండి మన హ్యాపీ గడు అలిసిపోయి సొలిసిపోయి. ఎరా హ్యాపీలో బుజ్జులో
అరిచి అరిచి అలసిపోయావా? సో ఇక్కడ ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి అలా బెంచ్ లాగా ఇచ్చాడు. సో ఇక్కడ బయట సో మేము హ్యాపీని తీసుకుని వచ్చేది ఈ ఏరియా కోసమే. సో గార్డెన్, ఈ గార్డెన్ అన్నమాట. సో ఇదిగోండి చిరు వాళ్ళు పిల్లలు. బీ వచ్చిందా? హనీ బీనా? ఏది? ఏ హాయ్ హనీ బీ, హాయ్ హనీ బీ. హాయ్ చెప్పు దేవాంశ్ అందరికి. దేవు హాయ్ చెప్పు అందరికి యూట్యూబ్లో, దీంట్లో. హేమ సే హాయ్. మొహమ్మద్ ఇదిగోండి ప్రసన్న. మనోడు ఎక్స్ప్లోర్. యశ్వంత్ వాడికి బయట ఉందని చూపించకుండా పడుకోబెట్టాయి. వాడు బయట చూసాడంటే ఇంకా మనకి నిద్ర. ఎవరు చూపించాల్సిన అవసరం లేదు నాకు కదా. అవును బాగుంది కదా లాస్ట్ టైం కంటే. కానీ వీడు ఏదో ఒక హోల్లో చూస్తాడు ప్రసన్న, వీడు మామూలుడు కాదు. సో ఇదిగో ఫ్లవర్స్, ఇదంతా ఇంత గ్రీనరీ ఇంత ఫ్లవర్స్ లేవు కదా లాస్ట్ టైము. అవును. Running wild. లంచ్ తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా కొద్దిగా రెస్ట్ తీసుకున్నానండి రూమ్లో. తర్వాత బయటకు వచ్చేసాను. చిరు వాళ్ళకి అసలు ఆఫ్టర్నూన్ పడుకునే అలవాటే లేదు, వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు వచ్చిన కాడ నుంచి. యశ్వంత్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నారు, బాగా హెక్టిక్గా ఉందని చెప్పాను కదా. నాకు యశ్వంత్కి బాగా హెక్టిక్ నడుస్తుంది ఈ వీక్ అయితే. అసలు ప్రాపర్ స్లీప్ లేదు, 4-5 అవర్స్ స్లీప్ అనుకోండి ఎవ్రీ నైట్ ఆల్మోస్ట్. అలానే ఇద్దరం మేనేజ్ చేసాము ఈ వీక్ అంతా. సో అందుకని చెప్పి కొంచెంసేపు పడుకుని లేసారు. తర్వాత బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాం, బాల్ ఆడుకుంటున్నారు పిల్లలు. చిరు యశ్వంత్ అందరూ బాల్ ఆడుకుంటున్నారు. హ్యాపీగా అయితే సరే అటు ఇటు పరిగెత్తి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఎవరు బాల్ వేయాల్సిన అవసరం కూడా లేదు, వాడికి వాడే ఆడుకుంటున్నాడు, వాడికి వాడే పరిగెత్తుతున్నాడు, అందరి మీద అరుస్తున్నాడు, ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాడు. ఈలోపు నేను ప్రసన్న లోపలికి వచ్చామండి. కొద్దిగా పిల్లలకి పాలు, మాకు చాయ్ కాఫీ ఇవన్నీ కలుపుదామని చెప్పి మా రూమ్లోకి వచ్చాము. సో ఇక్కడే మిక్స్ చేస్తున్నాం. అంటే మగ్స్ వచ్చేసి వాడు 2 ఇక్కడ 2 అక్కడ ఇచ్చాడు. సో ప్రసన్న అక్కడివి తీసుకొచ్చింది, కొన్ని కాఫీ ప్యాకెట్స్ అవన్నీ కూడా అక్కడివి తీసుకొచ్చింది అనమాట. సో అదే మిక్స్ చేస్తున్నాం. యాక్చువల్లీ మాకు చిరు వాళ్ళతో స్పెండ్ చేస్తే చాలా 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 రిలాక్సింగ్గా ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత ఇది ఉన్నా మర్చిపోతాము. సో అలాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు ఉండాలి లైఫ్లో. లైఫ్కి చాలా మంచి మీనింగ్ యాడ్ చేస్తారు వాళ్ళు. చాలా హాయిగా ఉంటుందన్నమాట వాళ్ళతో అలా 1 డే స్పెండ్ చేస్తే. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the. మేము టీ కాఫీ బిస్కెట్స్ ఇవి ఎంజాయ్ చేసినప్పుడు మన హ్యాపీ గాడికి కూడా స్నాక్స్ ఉండాలి కదా. యాక్చువల్లీ వాడికి ట్రీట్స్ తీసుకొచ్చాను, అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. అవి యాక్చువల్లీ ఇష్టంగా తింటాడు, బట్ రెగ్యులర్గా ఏం బై చేయము వాడికి. ట్రీట్స్ అంటే ఇంట్లోనే బాయిల్డ్ స్వీట్ పొటాటో, బాయిల్డ్ క్యారెట్ అలాంటివి వాడికి ఇష్టమైనవి పెడుతూ ఉంటాను. బిస్కెట్స్ అఫ్ కోర్స్ డాగ్ బిస్కెట్స్ పెడుతూ ఉంటాము ట్రీట్స్ కింద అప్పుడప్పుడు. బట్ ఇలా వెకేషన్కి వచ్చినప్పుడు మాత్రం బై చేస్తాను. మనం వెకేషన్కి వచ్చినప్పుడు మంచి ఫుడ్ తింటాము, వెరైటీగా తింటాము కాబట్టి వాడికి కూడా ఇది వెకేషన్కి తీసుకొచ్చారు, నన్ను బాగా ఇక్కడ ఆడిస్తారు, నాకు స్పెషల్ ఫుడ్ పెడతారు అలా అనుకుంటాడు అనమాట. ఇక్కడ డాగ్ ఫుడ్ కూడా పెడతారు, లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ 3 చక్కగా చికెన్ ఎగ్ అన్నీ పెడతారు అనమాట. ఫ్రెష్గా వండి పెడతారు, ఎందుకంటే చాలా డాగ్స్ వస్తాయి కాబట్టి. సో మేము వచ్చేసాము ఇక్కడ మళ్ళీ కామన్ ఏరియాకి. ఇది ఒక 3-4 మినిట్స్ వాక్ రూమ్ నుంచి. సో వచ్చేసి ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. యాక్చువల్లీ బార్బీక్యూ ఉంటుంది తర్వాత డిన్నర్, బట్ బార్బీక్యూవే మాకు పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. అంటే గ్రిల్డ్ వెజిటేబుల్స్ అండ్ గ్రిల్డ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. సో ఇది తినేసి
ఇంకా రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. ఇంకా డిన్నర్‌కి అసలు ప్లేస్ ఉండదు. సో, ఒక మూలకు కూర్చున్నామనమాట. హ్యాపీ వేరే డాగ్స్ మీద అరవకుండా వాడిని ఒక చెట్టుకి అక్కడ కట్టేసి మేమిక్కడ డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాం. వాడికి ఆల్రెడీ పెట్టేసాము. సో, మేము కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని చల్లగాలిలో డిన్నర్ ఎంజాయ్ చేస్తాం. Wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna, we're gonna. గుడ్ మార్నింగ్ అండి. నేను మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మీట్ అవుతున్నాను. టైం వచ్చేసి 8:00 అయింది. హ్యాపీగా మమ్మల్ని 7:30 దాకా పడుకొనిచ్చాడు. అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా నైట్ లేపకుండా 7:30 దాకా పడుకొనిచ్చాడు. నేను యశ్వంత్ అస్సలు అనుకోలేదు వాడు పడుకొనిస్తాడని. ఎందుకంటే 4 సార్లు వచ్చాం వామాకి ఆల్రెడీ ఈ రిసార్ట్స్కి. ఒక్కసారి కూడా వాడు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నైట్స్ మమ్మల్ని పడుకోనివ్వలేదు. లేపుతా ఉంటాడు. ఒకవేళ పడుకున్నా 10 మినిట్స్కి లేపుతాడు. బయట ఆడుకుందాం అంటాడు, బయట తిప్పుతాడు. పోనీ నువ్వు ఆడుకోరా అని డోర్ తీసేసి ఉంచేస్తే, అంటే ఫెన్స్ ఉంది కదా, సో సేఫ్టీ ప్రాబ్లం లేదు, అందుకని డోర్ తీసి ఉంచేస్తే వాడు ఆడుకోడు, మేమే లెగిసి వెళ్ళాలి. సో అసలు ఇప్పటిదాకా ఈ రిసార్ట్కి వచ్చినప్పుడు ఎప్పుడు నైట్ మేము సరిగ్గా పడుకోలేదు. నిన్న కూడా అదే అనుకున్నాం, చెప్పాను కదా ఆల్రెడీ అలసిపోయి ఉన్నాము. నేను యశ్వంత్ ఈ వీక్ అంతా బాగా హెక్టిక్ అయింది. ఇంకా నిన్న కూడా నిద్ర ఉండదు అనుకున్నాం, బట్ పడుకొని ఇచ్చాడు బాగా. సో నిద్ర సరిపోయింది. కొంచెం అల్సర్ సెట్ అయినట్టు ఫ్రెష్గా అనిపిస్తుంది ఇద్దరికి. నైట్ అరౌండ్ 12 అయింది పడుకునేసరికి. మా రూమ్లోకి వచ్చాం నేను, ప్రసన్న, చిరు, యశ్వంత్ నలుగురం ఇక్కడికి వచ్చాం డిన్నర్ తర్వాత. పిల్లలు అక్కడ చిరు వాళ్ళ రూమ్లో పిల్లలు టీవీ అది చూస్తున్నారనమాట. సో మేము నలుగురం ఇక్కడ కూర్చున్నాం. డిన్నర్ తర్వాత 9:30, 9:45కి ఇక్కడికి వచ్చేసాం. 10:45కి ప్రసన్న వెళ్ళిపోయింది. ఇంకా నాకు బాగా నిద్ర వస్తుందని, వాళ్ళు ఎర్లీగా పడుకుంటారు, 9:30కి పడుకోవడం అలవాటు అనమాట. సో ఇంకా మేము పడుకుంటామని చెప్పి ప్రసన్న వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి, స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకోవడానికి నేను ఇటు వచ్చేసాను. యశ్వంతున్న చిరు కూర్చుని వాళ్ళు ఇంకా ఫుల్ జిగ్రీ దోస్తులు కదా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అది ఇది ఏదో ఒకటి మాట్లాడుకుంటూ 11:30 దాకా కూర్చున్నారు. సో 11:30కి ఇంకా చిరు వెళ్ళారు. ఇంకా 11:45, 12 అయినట్టుంది పడుకునేసరికి మేము. 7:30 దాకా డీప్ స్లీప్ అనమాట. సో ఫ్రెష్గా అనిపిస్తుంది. హేమో ఒక్కడే ఆడుకుంటున్నాడు. మరి ప్రసన్న వాళ్ళు లెగిసారో లేదో తెలీదు. హేమో నేను 7:30కి హ్యాపీని తీసుకుని బయటకు వెళ్ళాను. సో బయట యశ్వంత్ కనిపిస్తున్నారు కదా, చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. యశ్వంత్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చారనమాట. సో నేను హ్యాపీని తీసుకుని బయటకు వెళ్ళేసరికి హేమో ఒక్కడే ఆడుకుంటున్నాడు. మరి ప్రసన్న వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారో లేదో చూడలేదు నేను. ఇప్పుడు ఇంకొకడే ఆడుకుంటున్నాడు కదా అని యశ్వంత్ వెళ్ళి హేమోని ఆడిస్తున్నారు అనమాట. కాసేపు బాల్ అది ఆడుకుంటున్నారు. బాల్స్ చాలా తీసుకొచ్చాము, హ్యాపీ దగ్గర ఉన్నాయి చాలా. కొన్ని అసలు పెద్ద పెద్ద బాల్స్ వాడు ఆడాడు అనమాట. అవి తీసుకొస్తే హేమోను దేవాంశ్ ఆడుకుంటున్నారు. సో రండి బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి చూపిస్తాను. హ్యాపీగా ఇప్పటిదాకా పరిగెత్తి ఇప్పుడే అలసిపోయాడు అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చామండి. సో, బ్రేక్‌ఫాస్ట్ ఒకటి చాలా బావుంటుంది ఇక్కడ. నార్మల్ లంచ్, డిన్నర్ అంత ఏముండదు. ఓకే. బార్బిక్యూ బావుంటుంది. బ్రేక్‌ఫాస్ట్ బావుంటుంది. సో, ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాము. బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ మా హ్యాపీ గాడు ఎలా అరుస్తాడో ఇక్కడికొస్తే చూపిస్తాను, ఒక్క నిమిషం. చూసారు కదా! ఇలాగే అరుస్తాడనమాట. అందుకే మాకు కామన్ ఏరియాకి రావడానికి, ఈ రిసార్ట్‌కి రావడానికి కూడా యశ్వంత్ ఆలోచిస్తారు, వాడిని కంట్రోల్ చేయలేమని చెప్పి. ఇలా అరుస్తూనే ఉంటాడు. చెవులు గుళ్ళు పడతా ఉంటాయి. యాక్చువల్లీ ట్రైనింగ్ అదంతా కూడా ఇప్పించాము. కానీ ఎందుకో డాగ్స్‌ని చూస్తే అలా అరుస్తాడు. అంటే అగ్రెసివ్ అదేం అవ్వడు. బట్ అలా అరుస్తా ఉంటాడు డాగ్స్‌ని చూస్తే మాత్రం. వీడు తప్పితే ఏ డాగు అరవట్లేదు. వీడొక్కడు మాత్రం అరుస్తా ఉంటాడు. ఈ చిన్న సైజ్ డాగ్స్ ఏమనుకుంటాయేమో గానీ ఇలా అరుస్తూ ఉంటాడు. సో, ఎనీవేస్ చిరు వాళ్ళు డాగ్ షో చూడటానికెళ్లారు. బట్ ఆ ఏరియాలోకి డాగ్ అలౌడ్ కాదు. అందుకని నేను యశ్వంత్ హ్యాపీని తీసుకొని రూమ్‌లోకి వెళ్ళిపోతున్నాం. చిరు వాళ్ళది ఎంజాయ్ చేసేసి వస్తారు. యాక్చువల్లీ హ్యాపీ రూమ్‌లో అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా 2 అవర్సే ఉంది చెక్‌ఔట్‌కి. సో, వాడిని ఆ లాన్‌లో వదిలేస్తాం వెళ్ళి. ఈలోపు ఇక్కడ సీనరీ చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. Be
two hearts running wild. ఫైనల్లీ ఇట్ ఈస్ చెక్అవుట్ టైం. సో బయటకు వచ్చేసాము. మేము మా కార్ ఎక్కేస్తున్నాము, చిరు వాళ్ళు వాళ్ళ కార్ ఎక్కేస్తున్నారు. సో ఇంకా స్టార్ట్ అయిపోతామండి. టైం అరౌండ్ 12:30 అయింది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక 2 అవర్స్లో ఇంటికి రీచ్ అయిపోతాము. సో ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని కలుస్తాను. The moonlight, summer sky, it was the best we ever had. వచ్చేసామండి ఇంటికి. 10 మినిట్స్ అయింది వచ్చి. సో వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి చేంజ్ చేసుకున్నాము. హ్యాపీది అన్నం ఉడకడానికి పెట్టేశాను. సో రైస్ బాయిల్ అవుతుంది, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి వచ్చాను, వచ్చేసరికి ఉంటుందని చెప్పి. సో ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది, రైస్ అయిపోతుంది ఒక 10 నిమిషాల్లో. సో నేను యశ్వంత్ ఆర్డర్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇప్పుడే డెలివరీ వచ్చింది. సో ఆన్ ద వే ఉన్నప్పుడే ఆర్డర్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ వామ రిసార్ట్స్కి వెళ్ళినప్పుడల్లా మేము లంచ్ చేసేసి వస్తాము. అంటే ఒక లంచ్ ఉంటుంది, బట్ నెక్స్ట్ డే కూడా లంచ్ చేసి రావాలి అంటే కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి. సో లంచ్ చేసేసి వచ్చేస్తే మళ్ళీ రాగానే ఏం చేసుకుంటాం అని చెప్పి లంచ్ చేసి వస్తాము. కానీ అక్కడ లంచ్ చేసేసరికి 3 అయిపోతుంది, మళ్ళీ బయలుదేరి రావడానికి ఒక 2 గంటలు. సో ఈవినింగ్ 5 అలా అయిపోతుంది అనమాట. అందుకని ఎందుకులే అని ఈసారి వచ్చేసాము. సో ఇప్పుడు ఏదో ఒకటి ఆర్డర్ చేసేసుకుందామని జస్ట్ మీల్సే ఆర్డర్ చేశాను. హ్యాపీది రైస్ అనమాట, విజిల్స్ వస్తున్నాయి. సో లంచ్ చేసేస్తాం, హ్యాపీకి పెట్టేస్తాం, పడుకుంటాము 3 కల్లా, అది ప్లాన్. అందుకని తొందరగా వచ్చేసాము. ఒక 2-3 అవర్స్ ఇంకా బాగా నిద్రపోతే మళ్ళీ వీక్ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. సో అదండి ఈ వీకెండ్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మేము మాత్రం బాగా రిలాక్స్ అయ్యాం, ఎంజాయ్ చేసాం. ఈ బ్రేక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ యశ్వంత్ది నాది వర్క్ ఎలా ఉంటుందో, వర్క్ నేచరు. సో దానికి చాలా ఇంపార్టెంట్ రిలాక్స్ అవ్వటం. సో చాలా ఎంజాయ్ చేస్తాం, హ్యాపీగా రిలాక్సింగ్గా ఉందన్నమాట. మైండ్ అంతా చాలా ఫ్రీగా హాయిగా ఉంది. సో ఇదే వైబ్తో మంచిగా వీక్ స్టార్ట్ చేస్తాము. సో ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.